శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే తొందరగా చేసేస్తున్నానండి. ఎందుకంటే మరి వినాయకుడిని నిలబెట్టారండి మా వీధిలో పిల్లలు. ఎప్పుడూ నిలబెట్టుకుంటారనుకోండి. మరి వాళ్ళు పాటలు వేసేస్తూ ఉంటారు. నేనైతే మాట్లాడలేను, మీకైతే వినపడిపోతుంది కదా. అందుకు తొందరగా చేసేస్తున్నాను. ఇంకా మా పిల్లలు రాలేదు పాటలు వేయడానికి. మరి ఈరోజు ఏం కూర అనుకుంటున్నారు కదా, చామదుంపల పులుసు అండి. అది ఎలానా అనేది చెబుతాను మీకు. చామదుంపలు చక్కగా మా వారి తెచ్చప్పుడే 10-15 రోజులు అయిందండి. ఇలా దుంపలు ఇంట్లో ఆరితే చక్కగా ఉంటుంది అన్నమాట. పచ్చి దుంపల కన్నా కొంచెం ఆరిన దుంపలు అయితే మనకి తినడానికి బాగుంటుంది. తర్వాత దుంప అనేది మంచిగా తయారవుతుంది ఇంట్లో ఆరితేనమాట. అంటే పూర్వం కొనేసుకుని ఉంచుకునేవారు. నెలైనా 2 నెలలైనా అలా ఉంటాయి ఆరుతాయని. ఇప్పుడైతే పాడైపోతున్నాయి అనుకోండి. అలా 10-15 రోజులు పక్కనైతే పెట్టేస్తాను అనుకోండి. నేను ఈ చామదుంపలు తెచ్చిన తర్వాత చక్కగా కడిగేసి మరి తగినన్ని నీళ్లు పోసేసి ఇలాగా ఉడికించేసుకోవాలి. ఉడికించేసిన తర్వాత ఈ చల్లారిన తర్వాత పొట్టు తీసుకుందాం. చామదుంపల పులుసుకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, అలానే ఉప్పు, కారం, పసుపు, అలానే ఒక 1/2 డజన్ బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు పులుసు, నూరుకున్న మసాలా ముద్ద. చక్కగా ఇవన్నీ వేసి చేస్తూ చెబుతానండి మీకు. ఇప్పుడైతే చక్కగా ఈ దుంపలు అయితే పొట్టు తీసేస్తానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కట్ చేసేసి టమాటా చక్కగా మిక్సీ పట్టేస్తానండి. ఇప్పుడైతే అలానే 3 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీ పట్టేసాను కదా. నూరుకున్న మసాలా ముద్ద ఇది రెడీ చేసుకుని నేను ఈ సీసాడు చేసుకుని 1 నెల 15 రోజులు అవుతుందండి. ఇప్పటికైతే అయిపోవచ్చింది. అయిపోయిన లాస్ట్ కూడా మనం ఇప్పుడే సందికాయల మీద నూరుకున్న మసాలా లాగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకుని నేను ఇలా సీసాలో పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా మసాలా పొడాలు వేరే ఏమీ వేయనండి. చక్కగా ఎలాగా చేస్తాను అనేది నేనైతే వీడియోలు పెట్టాను, మీకు అవసరం అనుకుంటే చూడండి. మరి పూర్వం శనకాయల మీద నూరుకుని వేసుకుని వండుకునేవారంట. కూర ఎంతో బాగుండేదంట అంటారు కదా, అలానే ఉంటుందండి. మనం మిక్సీలో చేసుకునే విధానం కూడా పూర్వం ఎలా అయితే నూరుకుని దంచుకుని మరి అలా రుబ్బుకుని వండుకునేవారో అలా ఉండాలి. అంటే మిక్సీలో చేసుకునేది కూడా నేను చేసుకునే విధానం ఏంటో చెప్పి వీడియోలు పెట్టాను. అలా చేసుకోండి. అందరికీ రోలు సౌకర్యం ఉండదు, అందరికీ చేసే తీరిక కూడా ఉండదు కదా. దంచాలి, కుమ్మాలి, నూరాలి అంటేనే. అందుకు ఇలా మిక్సీలో కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా అనేది మసాలా కానీ దేనికైనా నేను చాలా చేసిన వీడియోల్లో మీకు చెప్పడం జరుగుతుంది, చేసి చూపిస్తూ ఉంటాను. సరే, ఇప్పుడు ఇది మళ్ళీ ఒక్కసారి మిక్సీ పెడతాను. ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకున్నాను కదా, అందులో తగినంత నూనె వేసానండి. ఇలాంటి పులుసు కూరలు అనేటప్పటికి కొంచెం నూనె వేసినా తేలిపోయినట్టుగా వస్తుంది. ఎందుకంటే పులుసు కాబట్టి ఎగురైతే అంత కనపడదు. కానీ ఒక కూరకు 1 చెంచా ఎక్కువ పడుతుంది. మరి అప్పుడే కూర అందమండి, రుచిని. నూనె ఎత్తే రుచి అండి అంటే కాదండి. ఇలా చూసారా, ఉల్లిపాయ, టమోటా, మనం నూరుకున్న మసాలా ముద్ద కూడా మళ్ళీ వేసేసి ఎందుకు పెట్టానంటే బాగా కలిసిపోతుంది కదా అని. అలా నూరుకుని ఉంచుకున్నదే మనం నీసు కూరలు కానీ ఈ కూరలు కానీ అందులో వేసుకుంటాం వల్ల ఇదిగో ఇప్పుడే చక్కగా ఇప్పుడు నేను నూరి మసాలా ముద్ద వేసినట్టుగా ఉప్పు మని స్మెల్ వస్తుందండి, మంచి రుచి. చక్కగా ఇప్పుడు బెండకాయలు వేస్తాను అని చెప్పాను కదా. మరి పులుసులో అలా వేయడం వల్ల బెరుసు వస్తుందండి అని నేనే చెబుతాను కదా. మరి ఏం చేయాలంటే తోక తీసేసి కొద్దిగా నీళ్ళు వేసి పక్కన పెట్టి పొంగించేస్తానండి. ఒక పొంగితే పులుసులో వేసుకుందాం. ఈ పేస్టు చక్కగా బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఇందులో వేసే ఐటమ్ అంతా చూపిస్తాను మీకు. ఇలాగా ఈ చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకుంటానండి. పెద్ద పులుపు అవసరం లేదు. ఇది మరి పులుసు ఉంటుందండి. మరి నీసుపురీలు ఉంటారు కదా, చేపల పులుసు అంటే చాలా ఇష్టం, అలా ఉంటుందన్నమాట. ఇంతకుముందు నేను చామదుంపల పులుసు చేసి పెట్టానండి. అయితే నా ఛానల్ ఒకటి హచ్చామండి అభిరుచులు 4 సంవత్సరాలు పూర్తయిపోతాయి. వినాయక చవితి నిమజ్ఞాలు అప్పుడు పెట్టాను. 4 పూర్తయి 5 వస్తుంది. ఆ ఛానల్లో పెట్టినప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టారండి, పులుసు చూసి మళ్ళీ చేసే విధానం చూపించండి అమ్మ, చాలా బాగుందని 4-5 కామెంట్లు పెట్టారు అప్పట్లో. మరి ఆ పులుసు అయితే నిజంగా చూడటానికే కాదండి, చాలా బాగుంటుంది. చామదుంపలు కూడా మనం తినాలి, జిగురుగా ఉంటాయి కదా. పులుసే కాదండి, చామదుంపలు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకునే పులుసు ఉంటుంది చూసారు, చాలా బాగుంటుందండి. చక్కగా ఈ గ్రేవీ అయితే చక్కగా మగ్గిందండి, చూసారు కదా. ఈ పులుసు చాలా బాగుండాలి అంటే మనం మరి పచ్చి టమాటా కదా చక్కగా మిక్సీ పట్టుకుని ఇలా గ్రేవీ మగ్గించుకుంటున్నాం కదా. ఇందులో కారం, పసుపు,
వేసాను కదా, అలానే సరిపడే ఉప్పు, పులుసు కదా ఉప్పు అనేది పడుతుందండి. చక్కగా ఇప్పుడు ఈ శాందుపులు అయితే ఇంకా వేయను, ఇది వేసాం కదా, ఇలాగా ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ పచ్చిమిర్చి గుత్తికాయలాగా కట్ చేసేసి వేసేస్తానండి. అప్పుడు మనం పులుసులో పచ్చిమిర్చి కూడా చక్కగా తినేయచ్చు తప్ప మనం వదిలేయవలసిన పని ఉండదు అనమాట. ఇప్పుడు కూడా మనం ఇలా ముందే వేసేవనుకోండి ఇవి మెత్తగా ఇలా కొంచెం వేలాడిపోయినట్టు అయిపోతాయి కాయలు. ఇలానే ఇప్పుడు వేసేవనుకోండి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత గుత్తికాయలాగే ఉంటుంది అనమాట. చక్కగా ఈ కాయలు కూడా మనం తినేయచ్చు, పులుసులో కాయలు చక్కగా తినేయచ్చు అనమాట. ఇప్పుడు నేను చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను. మనం కొండ అనుకోండి కొంచెం తుక్కు ఉంటుంది అనమాట. నానబెట్టిన తర్వాత చక్కగా రసం పిండేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మళ్ళీ ఇలా వరకు పెట్టామనుకోండి ఇందులో ఉండే తుక్కు అనేది ఇలాగ ఆగిపోతుంది అనమాట. మా వారు చెప్తారు ముందు అలా చేసుకో, తర్వాత నీకు తుక్కు అనేది ఉండిపోతుంది అని. అంటే కొండ అలా ఉంటుందండి ఎంత నెంబరమైన అయినప్పటికీ. నేను పచ్చళ్ళలో వేస్తానంటే అది చింతకాయలు పళ్ళు కాయలు కొని ఒలిసి ఎండబెట్టి తీసి ఎండబెట్టి నేను ఉంచుకుంటాను ఓసాటి పెట్టుకుని. ఎందుకంటే మన పచ్చళ్ళకి చెత్తది ఉండకూడదు కదా, ఇలా రసం వేయకుండా చేయవలసిన పచ్చళ్ళు ఉంటాయి కదా మరి, అందుకని ఆ చింతపండు పచ్చళ్ళగా అయ్యి వాడతాను అన్నమాట. ఇప్పుడు చక్కగా పులుసు అయితే వేసాను కదా, ఇందులో కరివేపాకు వేసుకుందామండి. ఇది ఎప్పుడే మా వారు తెచ్చి 10 రోజుల పైన అయింది, మళ్ళీ ఈరోజు తెచ్చారా అయినా ఇలా ఉంది. ఉండగానే తీసేస్తాను అనుకోండి, ఆకైతే బాగుందనేసి వేసేస్తున్నాను అన్నమాట. కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుందాం, అలా లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఏదైనా చేసుకుని ఇలా చేసుకుంటే ఎందుకు బాగోదండి, ఏదైనా బాగుంటుంది. ఇదే తినాలి అని అనుకోకూడదు, ఏదైనా తినాలి అనుకుంటే బాగా చేసుకుంటాం, మనసు పెట్టి చేసుకుంటాం, అప్పుడే ఆరోగ్యం అనేది మనకి లభిస్తుందని నేను అంటానండి. ఇది మా వారు చెప్పిన అనుభవం. చక్కగా మూత పెడతాను, మరిగేటప్పుడు బెండకాయలు శామందుంపలు వేసుకుందాం. పులుసు అయితే మరుగుతుంది చూసారా. చక్కగా ఈ పులుపు అనేది ఎరగాలి అంటే చిటికెడు బెల్లం ముక్క వేయడం వల్ల ఆ రుచి తీపి తెలియదు కానీ పులుపును మాత్రం పుల్లగా అనకుండా మంచి రుచి వస్తుంది అన్నమాట. పులుసులో చాలామంది బెల్లం ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే మానేయచ్చు అనుకోండి. చామందుంపలు ఇగానండి చక్కగా మా వారు వలసి అయితే నాకు ఇచ్చారు, ఇందులో వేసేస్తున్నాను. ఇలాగా గుడ్డులాగే వేస్తానండి. పిల్లలు చిన్నప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడ్లని తినేవారు, వాళ్ళు ఇష్టంగా తింటున్నారని ఇలాగే వండటం అలవాటు. అదే ఇప్పుడు కూడా అలా చేస్తూ ఉంటానన్నమాట. చక్కగా శామందుంపలు వేసేసాం కదా, ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసేస్తున్నానండి. ఒక పొంగించాను, ఎందుకంటే పులుసులో వేస్తే బెరుసు వస్తుంది కదా అని. ఈ బెండకాయ ముక్క ఎంత బాగుంటుందో తెలుసా అండి, చాలా బాగుంటుంది. చక్కగా ఈ పులుసు రెడీ అయిపోతుందండి. ఇంకన్నీ వేసాను కదా, మళ్ళీ రెడీ అయిపోయాక చూపిస్తాను మీకు. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా కొంచెం కొత్తిమీర కూడా మళ్ళీ వేసేసానండి. చక్కగా శామందుంపలు బెండకాయ పులుసు అండి. మా వారు ఆహా నవలసిందే మరి ఈరోజు. చూసారా శామందుంపల పులుసు ఇంతేనండి, చక్కగా రెడీ అయిపోయింది. మరి ఈ పులుసు దగ్గర ఏ పులుసు పనిచేయదని చెబుతానండి, చాలా బాగుంటుంది. ఇలా చింతపండు పులుసు శామందుంపల పులుసు చాలా మాటలు పెట్టాను, చాలా మాటలు వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు అయితే డిలీట్ అయిపోయినాయి కదా, మరి చూడలేని వారు ఉంటారు కదా, చూస్తారని నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి. ఇలాంటి హెల్దీ వంటలే చేయడం నాకు తెలుసు, చేస్తూ ఉంటాను. మరి ఎవరికైనా నచ్చితే చేసుకుంటే నాకు కామెంట్ పెట్టండి. శామందుంపలు ఇలానే కాదండి, చక్కగా మనం అదే వీసి తినేవారు ఉంటారు కదా, కోడిగుడ్లు కూడా వేసుకుని పెట్టుకుంటారన్నమాట. ఈ గుడ్లులా ఉంటాయి కదండి, ఏ గుడ్లులా ఉంటాయి, చాలు తినడానికి. చక్కగా అయిపోయిందండి. 1-2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేస్తాను. చూసారు కదా శామందుంపల పులుసు ఇంతేనండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.